జగన్ కూడా అవినీతి పరుడు అని ఒక బలమైన ముద్ర వేసే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుందా? ఎప్పుడో ఉన్నప్పుడే తెర వెనక. చేశారు గదా! ఇప్పుడు కొత్తగా అంటే అప్పుడు చేసేదేముంది? ప్రతిపక్షంలో చేయడం వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంక చేయడం అదే వేరు. ఉంటదన్న మీకు అంతకుముందు చేయలేదా? హ్మ్. అది అది జగన్ ఆయన ఆస్తులకు అంతే. సంబంధించి. హ్మ్. ఏదైనా అంతే ఉంటది. ఇప్పుడు చంద్రబాబు మీద అవినీతి ముద్ర జగనేస్తారు. జగన్ మీద అవినీతి అంటే ముద్ర వీళ్ళ టైంలో ఒక వీళ్ళేస్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ అనో, ఇన్నర్ రింగ్ రోడ్ అనో ఇలా కొన్ని వేశారు కదా! ఓకే. అది నిరూపితం అయింది. ఇది సెకండరీ. ఇప్పుడు కూడా అలాంటిది ఏమన్నా సేమ్ అంతే ఉంటదంటున్నా. హ్మ్. అవినీతి ఆరోపణలు చేయడం సహజం. హ్మ్. కోర్టుల దాకా ఎళ్ళేదెన్ని? హ్మ్. కోర్టులో శిక్షలు పడేదెన్ని? హ్మ్. ఇవన్నీ లెక్క. హ్మ్. బేసిక్‌గా కోర్టులు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రభుత్వ పాలసీల విషయంలో కుంభకోణాల కింద చూడలేదాళ్ళు. హుహు. స్కిల్ డెవలప్‌మెంట్ ఇష్యూలో అదే. చూసినా, అదే. అవును. లేపోతే అమరావతి చూసినా, హ్మ్. ప్లాన్ జోన్ ఇయన్నీ. ప్రభుత్వానికి హక్కు ఉందన్నారు. హ్మ్. అదే తీర్పులు ఈళ్ళకి ఉపయోగపడతాయి గదా! హ్మ్. అవును. ఏముంటది? మంత్రులిస్తున్న స్టేట్మెంట్స్ చూస్తా ఉంటే, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలు, రేషన్ వాహనాలు కనుమరుగు కాబోతున్నాయి త్వరలో. అది చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మంత్రుల స్టేట్మెంట్‌లో కూడా డిఫరెంట్ ఉంది. హ్మ్. కాసేపు వాలంటీర్ ఉంటారంటున్నారు, కాసేపు ఉండరంటున్నారు. హ్మ్. ఆల్టర్‌నేటివ్ చేస్తున్నాం అంటున్నారు. హ్మ్. అట్లే సచివాలయాలకు సంబంధించి అయితే కొన్నేమో రంగులు మార్చారు, కొన్ని నడుస్తున్నాయి. అవును. అదేం చేయబోతున్నారు? హ్మ్. అది చూడాలి. హ్మ్. అయి గనక మారిస్తే ఖచ్చితంగా చర్చనీయాంశం ఉంది. నేను చెప్పినట్టు ఆల్టర్‌నేటివ్ ఏర్పాటు చేసి మారిస్తే నో ప్రాబ్లమ్. హ్మ్. ఆల్టర్‌నేటివ్ ఏర్పాటు చేయకపోతే గనక అది పబ్లిక్‌కి దూరం అవుతది. హ్మ్. ఓ సేవ దూరం అయిందంటే మైనస్ అవుతది. హ్మ్. అంటే రేపు జరిగే పంపకాలైతే ఒకటో